అత్యాచారాలను ఖండించండి 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 మహిళలపై జరుగుతున్న హత్యలను అత్యాచారాలను ఖండించండి 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 మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను హత్యలను ఖండించండి 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 కోల్కతాలో మౌమితాపై జరిగిన అత్యాచారాన్ని ఖండించండి 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 దేశవ్యాప్తంగా మహిళలపై చిన్నారులపై జరుగుతున్న హత్యలను ఖండించండి 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 We want Justice, 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 we want justice. ఇవాళ మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క మియాపూర్ చౌరస్తా పైన ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏదైతే దేశంలో మరి మహిళల పైన జరుగుతున్న ఈ ఆకృత్యాలు అత్యాచారాలను నిరసిస్తూ ఈ యొక్క దేశంలో మరి మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొన్న చూసాం మనం మరి మౌమిత అయితే కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో జరిగినటువంటి ఒక అత్యాచార కాండను చూస్తే మరి ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళంతా గగుళ్ళు పొడిచేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మనం చూసినట్టయితే మరి అదేవిధంగా అది అవ్వకముందే అది ఒక కొలిక్కి రాకముందే ఇవాళ మహారాష్ట్ర బాదల్పూర్లో ఇద్దరు మైనర్ అంటే ఒక 4 years బాలికల మీద రేప్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఏదైతే రేప్లు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గుతలేవు. ఏదైతే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో చెప్తున్నటువంటి దాని ప్రకారం ప్రతి సంవత్సరం రేప్ల సంఖ్య పెరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే కుటుంబంలో నుంచి బయటికి రాకుండా కంప్లైంట్ రాని రిపోర్ట్ కానీ రేపులు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మనం చూసినట్టయితే మరి ఈ యొక్క దేశంలో ఒక దిశ సంఘటన వచ్చినప్పుడు అంతకుముందు ఏదైతే నిర్భయ వచ్చిన తర్వాత అంటే ఈ 10 సంవత్సరాల్లో సుమారు ఒక 5-6 ప్రజల మధ్యకు వచ్చి ఆ యొక్క సంఘటనలు తెలిసి నిరసనలు తెలియజేస్తూ ఉన్నాను తప్ప వాస్తవికంగా కొన్ని వేలాది ఒక నిమిషానికి సుమారు 10 నుంచి 30 రేపులు ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేషనల్ క్రైమ్ బ్యూరో ప్రకారం ఈ యొక్క దేశంలో ఒక రోజుకు 30 నుంచి 40 వేల రేపులు రిపోర్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘంగా ఎవరైతే అదేవిధంగా అఖిల భారత మహిళా సంఘం అదేవిధంగా యువజన సంఘంగా డిమాండ్ చేసేది ఏదైతే హంతకుడు ఉన్నాడో వాడు మరి డిటెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. వాడే ఆ యొక్క దాడికి పాల్పడినటువంటి ఆధారాలు కూడా సేకరించినారు. అయినా కానీ మరి ఈ యొక్క కేసులో జాప్యం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి మహారాష్ట్రలో కూడా బాదల్పూర్ అనేటువంటి ఏరియాలో ఇద్దరు మైనర్ బాలికల పైన 4 ఏళ్ల బాలికల పైన అత్యాచారం జరిగినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని కూడా వెంటనే పట్టుకొని శిక్షించాలి. అదేవిధంగా ఈ యొక్క సంఘటనకు సపోర్ట్గా అందరూ కూడా ప్రజలు బయటికి రావాలి. ఆ యొక్క ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ గారు నిన్న ఈ యొక్క కేసును సుప్రీంకోర్టులో వాదించడానికి 21 మంది లాయర్లను పెట్టింది. అది ఎవరి పక్షాన అనంటే ప్రభుత్వం పక్షాన ఒక మర్డర్ రాత్రి 11 గంటలకు జరిగితే 3 గంటలకు జరిగితే పొద్దున 11 గంటలకి మరి ఆ కుటుంబానికి చెప్పిన తర్వాత కూడా రిపోర్ట్ కానటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టులో మరి ఇన్ని గంటలు జాప్యం ఎందుకు జరిగింది అని అంటే దానికి సమాధానం లేదు. అదేవిధంగా ఏదైతే ప్రిన్సిపల్ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ అతన్ని సస్పెండ్ చేయకుండా అతన్ని పూర్తిగా టర్మినేట్ చేయకుండా మరి వేరే యొక్క బ్రాంచ్కి లేదా వేరే యొక్క కాలేజీకి అతన్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మరి ఇంత ఘోరమైన సంఘటన జరిగినప్పుడు వాళ్ళను టర్మినేట్ చేయాలి. అదేవిధంగా ఏదైతే సమస్య
ఉందో ఆ సమస్యను పరిష్కరించడం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు చూపెట్టేది పోయి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా మరి ఆ యొక్క హంతకులను కాపాడేందుకు లాగా అనిపిస్తున్నాయి తప్ప నిజంగా ప్రజల పక్షాన ఉండడానికి అనే విధంగా కనిపిస్తలేదు. ఒక మహిళా ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఒక మహిళకు న్యాయం చేయకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా ఆ యొక్క అమ్మాయి రేప్ జరిగినటువంటి అమ్మాయి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు ఆమె బాడీలో దొరికినటువంటి సెమన్ ఇదంతా దాని ప్రకారం కనీసం ఒక 5-6 మంది అంటే ఒక గ్యాంగ్ రేప్ జరిగిందనేది క్లియర్గా చెప్తా ఉన్నారు ఫారెన్సిక్ రిపోర్ట్. కానీ ఈ యొక్క వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మాత్రం దాన్ని వెనుకేసుకొస్తూ ఉన్నది వాళ్ళ రాజకీయాల కోసం హంతకులను కాపాడకండి. ప్రజల పక్షాన ప్రజల ద్వారా వచ్చినటువంటి మీరందరూ కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం చేసే విధంగా ముఖ్యంగా ఈ దేశంలో ఈ యొక్క అత్యాచారాలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. సుమారు 7 దశాబ్దాల మన స్వతంత్ర భారతంలో స్వతంత్రం వచ్చినప్పుడే గాంధీ తాత చెప్పిండు ఈ దేశంలో ఎప్పుడైతే మహిళా స్వేచ్ఛగా అర్ధరాత్రి తిరగలుగుతారో అప్పుడే నిజమైన స్వతంత్రం అని. కానీ స్వతంత్ర దినోత్సవం రోజే ఇలాంటి అమానవీయ ఘటన జరగడం చాలా బాధాకరం. ఇలాంటివి మళ్ళొకసారి జరగకుండా కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వీటి మీద ఆ ప్రభుత్వం మీద కూడా ఎంక్వైరీ చేసి వెంటనే ఆ సంఘటనలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.